ఈ రోజు నేనైతే ఈ సర్క్యూట్ అనాలిసిస్ ని యూజ్ చేసుకుని ఈ సర్క్యూట్ కి మనకి క్యాల్కులేట్ ద కరెంట్ ఇన్ 2 ohm రెసిస్టర్ అని అడిగారండి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే 2 ways లో అంటే మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ ఎలా చేయాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ షార్ట్ లో అయితే నోడల్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నోడ్ అయితే మార్క్ చేసుకోవాలండి. నోడ్ మార్క్ చేసుకునే దానికి మనం అన్నోన్ కాబట్టి ఎక్స్ అనుకోవాలండి. దానికి రిఫరెన్స్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం 0 అనుకుంటామండి. ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోవర్ పొటెన్షియల్ అండి. సో ఇప్పుడు మనం ఈక్వేషన్స్ రాసినప్పుడు ఏంటంటే ఎక్స్ కి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, 3 ohms, 4 ohms, 2 ohms కనెక్ట్ అయి ఉన్నాయండి. సో మనకి అలా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఈక్వేషన్స్, నోడ్ ఈక్వేషన్స్ అంటే ఏం రాస్తామంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అండి. కరెంట్ అంటే I ఈక్వల్ టు V/R కదండి. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ వోల్టేజ్ ఏంటండి x - 35/3 ప్లస్ దీనికి ఏంటంటే x - 40/4 ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఇది ఓవరాల్ గా మనం x దానికి మనం క్యాలిక్యులేట్ చేసి సాల్వ్ చేస్తే కనుక మనకి x అనేది 20 వస్తుందండి. ఇది మనకి అనేది వోల్టేజ్ అండి. కానీ మనకి కరెంట్ అడిగాడు, 2 ohms దగ్గర కరెంట్ అడిగాడు. సో మనకి యాక్చువల్లీ 2 ohms దగ్గర కరెంట్ అడిగాడు కాబట్టి కరెంట్ కి ఈక్వేషన్ ఏంటంటే I ఈక్వల్ టు V/R. సో ఇక్కడ మనకి వోల్టేజ్ ఎంత వచ్చిందండి, 20 వచ్చింది. R వచ్చి మనకి 2 అండి. సో 20/2 అంటే 10 amps అండి. ఇది ఆన్సర్ అండి. ఇంకా మీకు ఇది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ విత్ మెష్ అనాలిసిస్ కావాలంటే కనుక నేను మెయిన్ వీడియోని అయితే పోస్ట్ చేశానండి. కొంచెం షార్ట్ కాబట్టి ఫాస్ట్ గా చెప్పాల్సి వచ్చింది. మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కనుక సింగిల్ స్టెప్ లో చేయాలనుకుంటే ఆ వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.